హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. నేను మీ స్వాతి గోపిశెట్టి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ శామ్యుయల్ ఆనంద్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఫుడ్ చాలా ఇష్టం. సో ఆ ఫుడ్ తినడం వల్ల చాలా అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. అలా కాకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ అసలు ఎలా చేయాలి, దాని గురించి ప్రజలకు ఎలా తెలియజేయాలనే ఎన్నో విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, అసలు అది ఎలా చేస్తారు, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి సార్? ప్రకృతి వ్యవసాయం అంటే మిమికింగ్ నేచర్ అనమాట అంటారు. మిమికింగ్ నేచర్ అంటే ఇప్పుడు అడవి ఉంది, అడవిలో చెట్లు ఉన్నాయి బోళ్ళన్నీ. వాటికి ఎవరైనా ఎరువులు వేస్తున్నారా? వాటికి ఎవరైనా పురుగు మందులు కొడుతున్నారా? కానీ అవన్నీ కూడా మంచి ఫలాలు ఇస్తున్నాయి. వాటి కాలంలో బాగా పెరుగుతున్నాయి, ఎవరు చూడకపోయినా. ఓకే. సో అలాంటి పద్ధతులు పాటించి మన పూర్వకాలంలో కూడా మన రైతులు పాటించేవాళ్ళు ఈ పద్ధతులన్నీ కూడా. ఈ గ్రీన్ రెవల్యూషన్ రాకముందు, ఈ కెమికల్ అగ్రికల్చర్ రాకముందు అంతా ఏం చేసేవాళ్ళు, పొలాల్లో పశువుల పెంటని వీళ్ళందరినీ ఎరువుగా తీసుకెళ్ళి వేసేవాళ్ళు. వాటితో చాలా బాగా పంటలు పండాయి. అప్పుడప్పుడు క్రిమికీటకాదులు వచ్చాయి అనుకోండి, దానికి కూడా ప్రకృతి వ్యవసాయంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఈ పెస్ట్ అటాక్ని కూడా, అంటే క్రిమికీటకాదులను కూడా మనం దూరంగా తరిమివేయవచ్చు, అవి రాకుండా చేసుకోవచ్చు. ఇది ప్రకృతి వ్యవసాయం బోధిస్తుంది. అంటే మనం ఏమి ఎరువులు వాడము, క్రిమి సంహారక మందులు అసలే వాడము. ఇవి వాడకుండా బయో ఇనాక్యులెంట్స్ అంటారు. అంటే ఏంటంటే ఆవు పేడ, ఆవు మూత్రం, అలాగే బెల్లం, వీటితో తయారు చేసినటువంటి ఘనజీవామృతం అనే ఒకటి ఉంటుంది, ద్రవజీవామృతం ఉంటుంది. ఈ రెండు వినియోగించి ముఖ్యంగా ఈ పంటలను పండించడం. అలాగే సీడ్స్ ఉంటాయి మనకి. ఆ సీడ్స్ని కూడా సీడ్ కోటింగ్ చేస్తాం, బీజామృతం అంటారు దాన్ని. బీజామృతంతో కోటింగ్ చేస్తే ఆ సీడ్కి ఎటువంటి డిసీజెస్ రాకుండా చక్కగా వర్షాలు పడగానే చక్కగా జర్మినేట్ అవుతుంది అది. అలాగే కొన్ని వర్షం లేని ప్రాంతాల్లో, వర్షం తక్కువ ఉన్న ప్రాంతాల్లో సీడ్ పెలటైజేషన్ అంటాం. అంటే సీడ్స్ని ఒక 4-5 రకాల మట్టితోటి, బంకమన్నుతోటి, ఘనజీవామృతంతో పెలటైజ్ చేస్తాం అన్నమాట. పెలెట్స్ లాగా తయారు చేస్తాం. చిన్న చిన్న సీడ్ సైజుకి 5 రెట్లు పెరుగుతుంది అప్పుడు. దాన్ని విత్తడం వల్ల వర్షాలు లేకపోయినప్పుడు విత్తినా కూడా వర్షం రాగానే అది మొలకెత్తుతుంది. 6 నెలలు భూమిలో సజీవంగా ఉంటుంది. ఓకే, ఇది ప్రకృతి వ్యవసాయం. అంటే ప్రకృతి వ్యవసాయం మొట్టమొదటి సూత్రం ఏంటంటే 365 రోజులు కూడా గ్రీన్ కవర్ ఉండాలి నేల మీద. ఓకే. సూర్యరశ్మి ఏదైతే పడుతుందో, సూర్యరశ్మి ద్వారా ఆకులు వాటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అది తెలిసిందే కదా, కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఓకే, ఫోటోసింథసిస్ అంటారు ఇంగ్లీష్లో. దాని ద్వారా తయారు చేసుకుంటాయి. కాకపోతే ఆ ఎండ భూమి మీద పడకూడదు అనేది మా సిద్ధాంతం. పడే ఎండను మొత్తాన్ని గ్రీన్ కవర్ ద్వారా, కవర్ క్రాప్స్ వేసేసి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేస్తే కనుక భూమి మీద ఎండపడి రీరేడియేట్ అయినప్పుడు అది ఆక్సిడైజ్ అవుతుంది అనమాట, భూమిలో ఉన్న కార్బన్. ఆ కార్బన్ పోకుండా. అంటే సార్, ఇప్పుడు రైతులు ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయానికి లేదంటే మీరు చేసిన దానికి ఏంటి సార్ డిఫరెంట్? చాలా తేడా ఉందమ్మా. ఇప్పుడు రైతులు మీరు అందరూ చూస్తూ ఉంటారు, ఎరువులు వాడతారు. భూమిలో నత్రజని లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి అది మనం ఆ పంటలకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎరువులు వాడతారు. అలాగే ఈ పెస్ట్ అటాక్ అయినప్పుడు పురుగు మందులు చల్లుతారు. ఇలా గత 120 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూ ఉంది. గత 60-70 ఏళ్లలో ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక మరీ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అవన్నీ ఏం అవసరం లేకుండానే మొక్క తనంతట తానే ఆహారం తయారు చేసుకుంటుంది. మీరు బయట నుంచి ఏమి ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మొక్క మొదటి ఈ ఎరువులు ఇవన్నీ లేకముందు ఎట్లా బతికినాయి ఈ మొక్కలన్నీ? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా మొక్కలు, అవన్నీ ఎట్లా బతుకుతా వస్తున్నాయి? వాటికి ఏమైనా ఎరువులు వేసారా? ఎవరన్నా వేయలేదు కదా. పురుగు మందులు కూడా కొట్టలేదు కదా, అయినా కూడా అవి పంటని ఇస్తూనే ఉన్నాయి. పురుగు మందులు రాకముందు ఎలా వ్యవసాయం చేశారు మన పూర్వీకులంతా? సో అది నేల. ఓకే, సాయిల్ ఈజ్ ఫెర్టైల్. మొక్క చాలా తెలివిగలది. మనందరం ఒక సేయింగ్ ఏమంటారంటే, మనందరం ఈ భూమి మీదకి మొక్కలకి అతిథులుగా వస్తామంట. మొక్కల మీద ఆధారపడి పోతాం మనం కదా. సో వీఆర్ గెస్ట్స్ ఆఫ్ దిస్ ప్లాంట్స్ ఆన్ ది ఎర్త్. ఓకే, వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకునేంత తెలివి వాటికి ఉంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకున్న ఆహారాన్ని ఒక 30% ఆకుల్లో ఉంటే, ఒక 30%
కాండంలో ఉంటుంది. మిగిలిన 30% భూమిలోకి వేళ్ల ద్వారా వెళ్తుంది. ఓకే. ఆ వేళ్ల ద్వారా వెళ్ళిన ఆహారం భూమిలో ఉన్న మైక్రోబ్స్ అంటారు. మన కంటికి కనపడవయి. ఆ మైక్రోబ్స్ తీసుకొని మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అందజేస్తాయి. సో ఇది సైన్స్, దాని వెనకాల ఉన్న సైన్స్. గుడ్ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ అసలు న్యాచురల్ ఫార్మింగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా వరకు ఉపయోగపడుతుందమ్మా. క్లైమేట్ చేంజ్ 2023 హాటెస్ట్ ఇయర్ హిస్టరీలో అంటారు. 2024 కూడా అదే అంటున్నారు. 50 degrees 48 అసలు వర్షమే పడలేదు. ఈ సంవత్సరం వర్షాలు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాయి. ఇదివరకు వర్షాలు కరెక్ట్గా టైం ప్రకారం పడాయి. మనకి ఏరువాక అనేవాళ్ళు, అది జూన్ నెలలో వస్తుంది అనమాట. ఆ ఏరువాక వచ్చే టైం కరెక్ట్గా వర్షాలు పడి అప్పటికి రైతు రెడీగా ఉండేవాడు, పంట వేయడానికి విత్తనాలతో సిద్ధంగా ఉండేవాడు. కానీ ఇవాళ జూన్లో వర్షాలు రావు. జూలైలో వస్తే ఒకేసారి వస్తాయి ఎక్కువ వర్షం, మళ్ళీ తర్వాత ఒకేసారి పడుతుంది వర్షం అంతా. టైమ్లీ రెయిన్స్ రావట్లేదు. ఇదంతా క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతుంది అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ని అరికట్టాలి అంటే మనం ఆ వాతావరణంలో పెరిగే వేడిని అరికట్టగలగాలి. వాతావరణంలో పెరిగే వేడిని అరికట్టగలగాలంటే ప్రకృతి వ్యవసాయము చాలా మంచిది. దానివల్ల మాత్రమే ఇప్పటి వరకు మనం కెమికల్ వ్యవసాయం చేశాం. దీనివల్ల అందరూ ఎంతమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు, ఎంతమందిని రోగాల బారిన పడుతున్నారు. ఇవాళ న్యాచురల్ ఫార్మింగ్ చేసిన కుటుంబాలలో చాలామంది ఆరోగ్యాలు మెరుగుపడతా ఉన్నాయి. చాలామంది అదే సైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అది పాటించడానికి ఇది ఒక మెయిన్ కారణం అని. తర్వాత ఇంకొక అపోహ ఉంది ఏంటంటే, ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే, ప్రకృతి వ్యవసాయం చేస్తే దిగుబడులు పడిపోతాయని చెప్పి. ఏమీ పడవు. ఫస్ట్ ఇయర్లోనే మన రీసెర్చ్ ప్రూవ్ చేస్తూ ఉంది. ఫస్ట్ ఇయర్లో కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయడం మొదలుపెట్టిన ఫస్ట్ ఇయర్లోనే దిగుబడులు పడిపోకుండా ఉన్నాయి. ఓకే, నైస్ సార్. సార్ అంటే ఒకప్పుడు చూసుకుంటే భూమిలోనే సారం ఉంటుంది, సారవంతమైన భూమి అంటారు. అవి మందులు వాడుతూ ఉంటారు కానీ మీరు చంపేశాం కదా ఆ భూమిలో ఉన్న మైక్రోబ్స్ అన్నిటి చంపేసాం. ఈ క్రిమి ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల సార్ అది కొన్ని మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది, కొన్ని చెడు చేసే బ్యాక్టీరియా ఉంటాయి. రెండు చచ్చిపోతున్నాయి అక్కడ. మిత్ర పురుగులు అంటారు, అలాగే శత్రు పురుగులు అంటారు. మిత్ర పురుగులు చచ్చిపోతున్నాయి, శత్రు పురుగులు చచ్చిపోతాయి, రెండు చచ్చిపోతున్నాయి. సో ఇప్పుడు ఆ మందులు వాడడం ద్వారా ఆ సారం ఏదైతే ఉందో అది పోయింది. బట్ ఇప్పుడు మీరు మందులు వాడకుండా ఆ సారవంతమైన భూమి అసలు అది ఎట్లా వస్తుంది సార్? ఎట్లా పంట పండుతుంది? బయో ఇనాక్యులెంట్స్ అంటున్నాను కదా. బయో ఇనాక్యులెంట్స్ అంటే ఘనజీవామృతం. ఇది ఆవు పేడ, అలాగే కౌ యూరిన్, అలాగే బెల్లం, శనగపిండి, కొంత మట్టి, పుట్టమట్టి అంటారు. వాటి ద్వారా ఒక 7-8 రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత దాన్ని ఎండబెట్టి నీడలో దాన్ని పౌడర్ చేస్తారు. అది విత్తేటప్పుడే వేస్తారు. ఓకే. దానిలో ఉన్న మైక్రోబ్స్ అన్నీ ఇప్పుడు ఒక్క స్పూను పేడలో దాదాపు ఒక 5 కోట్ల మైక్రోబ్స్ ఉంటాయి. ఒక స్పూన్. అలాగే ఒక స్పూన్ మట్టిలో కూడా అంతే. ఈ ప్రపంచంలో అంత జనాభా ఉందో అన్ని మైక్రోబ్స్ ఉంటాయి మామూలుగా అన్కంటామినేటెడ్ సాయిల్లో. అవన్నీ చచ్చిపోయినాయి ఇప్పుడు పురుగు మందులు వాడటం వల్ల. దాన్ని మళ్ళీ రివైవ్ చేసి ఆ మైక్రోబ్స్ ద్వారా మళ్ళీ మొక్కలకి ఆహారాన్ని అందించే ప్రక్రియ ఇది. ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంటే ఇబ్బంది ఉండదు. మనుషుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే వాళ్ళు పురుగు మందులు కొట్టేటప్పుడే పీలుస్తూ ఉన్నారు. దాని ద్వారా వాళ్ళకి ఎన్నో జబ్బులు వస్తూ ఉన్నాయి. ఎరువులు వేసిన తిండి తినటం వల్ల మనలోకి వెళ్ళిపోతున్నాయి ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నీ నిరోధించాలి అంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గం. ఇది ఇవాళ చాలా మంది గుర్తిస్తూ ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఇంతకు ముందు చూసుకుంటే అంటే గత కొంతకాలంగా ఆర్గానిక్ ఫుడ్ అనేది వస్తుంది సార్. ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఎక్కువ. ఆర్గానిక్ వ్యవసాయం కూడా చేస్తున్నారు చాలా మంది. కాకపోతే ఆర్గానిక్ వ్యవసాయానికి మాకు తేడా ఏమిటంటే, ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడతారు. మనం అవి కూడా వాడం. మనం కేవలం ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇవే వాడతాం. మన న్యాచురల్ గా ఏవేవైతే వస్తాయో వాటి ద్వారానే చేస్తారు. అలాగే ఈ పెస్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం కొన్ని కషాయాలు వాడతాం. బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటారు. వాటిని నీమాస్త్రం అని, అగ్నియాస్త్రం అని, దశపర్ణి కషాయం అని చెప్పి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఓకే సార్. అంటే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్కి ఇప్పుడు ఎందుకు అంత ప్రాచుర్యం లేదు? ప్రాచుర్యం లేదంటేనమ్మా, ఒక రైతుని మార్చడం అనేది చాలా కష్టంతో కూడుకున్న ప్రక్రియ. రైతు ఎంతకాలం చేస్తూ వచ్చిన వ్యవసాయం ఒక్కసారి మారి ఇంకొక మెథడ్లోకి రండి అంటే అంత తొందరగా నమ్మడు. చూస్తే తప్పితే నమ్మడు. ఒక ఆయన ఏమన్నాడంటే, రైతుని మామూలు కెమికల్ వ్యవసాయంలోంచి ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడం అనేది వాడి మతం మార్చినంత కష్టం అంట. దాంతో సమానం అంటారు. సో లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇదంతా ఉంది. అది నమ్మి అందులోకి రావడానికి దాదాపు మేమే అంటున్నాం ఒక 5 ఏళ్ళు పడుతుంది. ప్రతి వాళ్ళకి 5 ఏళ్ళు మినిమం పట్టొచ్చు. తనకున్న పొలంలో కొంత భాగంలో వేస్తాడు. అందులో రిజల్ట్స్ చూసిన తర్వాత ఇది బాగుందని చెప్పి
అలా మారడానికి దాదాపు ఒక 5 ఏళ్ళు పట్టొచ్చని మేమే అనుకుంటున్నాం. ఓకే. అంటే సార్ ఎంత రాబడి రావచ్చు? దిగుబడి దీనికి ఎంత వరకు రావచ్చు? దిగుబడి మీరు కెమికల్ వ్యవసాయంలో చేసిన దానికంటే చాలా ఎక్కువ వస్తుంది. ఎందువల్లంటే కెమికల్ వ్యవసాయంలో మీరు ఎరువుల మీద ఖర్చు పెట్టాలి, పురుగు మందుల మీద ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు అంతా ఇప్పుడు లేదు కదా. ఆవు పేడ ఏముంది, ఆవు పేడ ఎక్కడైనా దొరికేస్తుంది. అంటే మనకు ఆవులు ఉండాలనుకోండి, అది పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కాదు. కాకపోతే కొంచెం శ్రమ పడాలి అంతే, అంత తప్పించి వేరే ఖర్చు ఏమి ఉండదు. ఆదాయం సమానంగా వచ్చింది అనుకోండి, ఖర్చు తగ్గడం వల్ల మా ఆదాయం ఎక్కువ అవుతుంది. ఆదాయం ఒక్కోసారి ఎక్కువ వస్తుంది మాకు. ఎందువల్లంటే బయోడైవర్సిటీ క్రాప్స్ అంటాం. మనం చేసే దాంట్లో ఒక మెయిన్ క్రాప్ ఉందనుకోండి, 25 బయోడైవర్సిటీ క్రాప్స్ ఉంటాయి ఒకే ఎకరం పొలంలో. అంటే ఏంటి, మీరు ఒక ఎకరంలో 5 ఎకరాల్లో ఎంత పంట పండించగలరో అంత పంట పండిస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో. సో దానివల్ల ఆదాయం బాగా వస్తుంది. మా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు 20 సెంట్లలో ఏటీఎం మోడల్ అని చేస్తున్నారు, ఒక ఎకరంలో ఏ గ్రేడ్ మోడల్ అని చేస్తున్నారు. వాటిల్లో వచ్చే కూరగాయల ద్వారా వచ్చే అమ్మకాలు దాదాపు నెలకి 5 నుంచి 10,000 దాకా వస్తుంది. అది మీకు వరి పండించినప్పుడు ఎంత వస్తుంది ఎకరానికి, ఒక సీజన్లో 20,000 30,000 వస్తుంది. దానికంటే 4-5 రెట్లు ఎక్కువ వస్తుంది సంవత్సరానికి మా దాంట్లో. సో మేము అందరికీ ఇది ప్రచారం చేస్తూ ఉన్నాం. ఆంధ్రాలో మా బాస్ ఉన్నారు టి విజయ్ కుమార్ గారిని, ఆయన కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తే ఈ మధ్య మనకి గుల్బెంకియన్ ప్రైజ్ అని ఒకటి వచ్చింది, ఆల్మోస్ట్ నోబెల్ ప్రైజ్తో ఈక్వల్ అది. ఆ ప్రైజ్ కూడా తీసుకున్నారు మా విజయ్ కుమార్ గారు వెళ్ళి. సో దాని తర్వాత చాలా ప్రచారం వస్తుంది. ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా మున్ముందు ఎక్కువ మంది ఆసక్తి చూపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోయే 5 ఏళ్లలో కనీసం 50 లక్షల మందిని మీరు మార్చాలని చెప్పి మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పుడు ఎటువంటి రోగాలు ఎటువంటి ఇబ్బందులు హాస్పిటల్స్ అవసరం ఉండకపోవచ్చు. అంటే అదే మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. సార్ మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సార్, ఆ ఫీల్డ్ వేరే ఉంటుంది కానీ వ్యవసాయం అనేది వేరు సార్. మీరు ఎందుకు ఇప్పుడు చేరి నేను కూడా దీన్ని గమనించాను. దీనివల్ల చాలా మేలు జరుగుతుందని గమనించి మా బాస్ ఉన్నారు కదా విజయ్ కుమార్ గారు, వారు నన్ను తీసుకొని మీరు కూడా పని చేయండి ఇందులో అంటే నేను ఇప్పుడు పని చేస్తాను. మిమ్మల్ని ఆకర్షించింది ఏంటి సార్? అంటే వ్యవసాయం అనేది పెద్ద టాస్క్ కాబట్టి. నన్ను ఆకర్షించింది ఏంటంటేనమ్మా, నేను అనంతపూర్ వెళ్ళాను ఒకసారి. అనంతపూర్ జిల్లానే 400-500 కంటే ఎక్కువ వర్షపాతం పడదు సంవత్సరానికి. అక్కడ సమ్మర్లో అంటే ఒక పంటే మామూలుగా అక్కడ చేసేదంతా కూడా వర్షాధారమైన పంటలే ఎక్కువగా. సమ్మర్లో ఒక పొలంలో పచ్చగా ఉంది. సమ్మర్లో ఏప్రిల్ మేలో చూడండి మీరు, అప్పుడు 40-42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఒక పంట, ఒక పొలంలో ఒక 25 పంటలు ఉన్నాయి ఒక ఎకరా పొలంలోనే. అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, మెయిన్ పంటలు ఉన్నాయి, ఆముదం ఉంది, చిక్పీ ఉంది, అంటే చిక్పీ అంటే శనగలు అనమాట. తర్వాత కూరగాయలన్నీ ఉన్నాయి, టమాటా కానీ, వంకాయలు కానీ, బెండ కానీ, అలాగే మీకు క్యారెట్, బీట్రూట్, రాడిష్, ఇవన్నీ ఇలాంటివి 25 రకాల పంటలు అలా ఉన్నాయి. ఏంటి దీని వెనకాల ఏంటి అని అడిగితే అప్పుడు మనకు తెలియడం జరిగింది. అది ఇంతకుముందు నేను CEO కూడా పనిచేశాను ఏపీ రైతు సాధికార సంస్థకి. అప్పుడు వెళ్ళాను అనమాట. అక్కడ ఇప్పుడు ఒక ఏడీ అగ్రికల్చర్ ఉన్నారన్నమాట. ఆయన ఇవన్నీ తెలుసుకొని ఒక ప్రయోగం చేశాడు అక్కడ. ఆ ప్రయోగం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అది చూసిన తర్వాత నాకు న్యాచురల్ ఫార్మింగ్లో ఇంట్రెస్ట్ కలిగింది. సో రిటైర్ అయిన తర్వాత నేను ఇందులో మీరు స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్ చేయలేదు, నేను జాయిన్ అయ్యారు. ఓకే సార్, ఈ న్యాచురల్ ఫార్మింగ్లో అసలు ఎన్ని రకాల పంటలు వేయొచ్చు సార్? ప్రతి పంట దీంట్లో పండించవచ్చా లేకపోతే పంటలు పండించవచ్చు, ఏ నెలలోనే పండించవచ్చు. ఓకే, మనం ఈ నెల ఈ పంటలే పండుతుంది అంటాం కదా, అది కూడా లేదు, ఏ సీజన్లో అయినా పండొచ్చు. ఓకే, సాయిల్ లెస్ అంటే సాయిల్కి సంబంధం లేకుండా, సీజన్కి సంబంధం లేకుండా ఏ కాలంలో అయినా ఏ పంట అయినా పండించవచ్చు అనేది ఇవాళ ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రూవ్ చేస్తున్నాం. ఓకే సార్, ఇది చాలా తక్కువ మంది రైతులకి తెలిసిన విషయం. మీరు ఎక్కువ మంది రైతులకి తెలియజేయడానికి ఏమైనా అంటే ఒక గ్రూప్ ఫామ్ చేసి చెప్తున్నారా? గ్రూప్ ఫామ్ చేయడం కాదమ్మా, పెద్ద 10 లక్షల మంది రైతులు ఉన్నారు ఇవాళ ఆంధ్రాలో. ఆంధ్రప్రదేశే దీనికి వరల్డ్లోనే లీడింగ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఎక్స్టెంట్ ప్రపంచంలో ఎక్కడా చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. ఇది ప్రపంచంలో అయితే రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటారు, మనం న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నాము. మేము ఇదే కాకుండా 12 స్టేట్స్లో అది దీనికి చేయడానికి మా సంస్థ తరపున కృషి చేస్తూ ఉన్నారు. 12 స్టేట్లు. అలాగే ఇంకొక 45 విదేశాల నుంచి వచ్చారు మమ్మల్ని చూడడానికి మేము చేసింది. కొన్ని విదేశాలకు కూడా వెళ్తున్నారు మా వాళ్ళు. జాంబియా వెళ్తున్నారు, అలాగే రవాండా వెళ్తున్నారు, ఇండోనేషియా వెళ్తున్నారు,
మెక్సికో వెళ్ళబోతున్నారు. ఇలా వేరే దేశాల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి మీ వాళ్ళని మా దగ్గరికి పంపించండి, మాకు నేర్పించండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇక ముందు తరాలకి నేచురల్ ఫార్మింగ్ వచ్చేస్తుంది అంటే దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ మేము నమ్ముతున్నాం. ఓకే, ఇంకా వేరే ఏమైనా సొల్యూషన్ అంటే మాకు చెప్పండి అంటున్నాం, అది ఎవరు చెప్పలేకపోతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మంచి హెల్దీ విషయాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. చాలా మంది రైతులకి తెలియాలి, చాలా మంది ప్రజలకు కూడా ఇది తెలియాలి. ఇది చాలా పెద్ద విషయం, మంచి విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.